హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అయితే చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మన ఛానల్లో లాస్ట్ పోస్ట్ చేశానండి. వీడియో చూడొచ్చు మీరు, కటింగ్ వీడియో అనేది. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అనమాట. చాలా మంది కమెంట్స్లో మనకి స్టిచ్చింగ్ ఆది బ్లౌజ్తో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపించమని అయితే మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళ కోసం అయితే స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అయితే చేయండి. మీకు తోచిన కామెంట్ ఏదో ఒక కామెంట్ అయితే చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కామెంట్ చేయండి. వీడియో అయితే ఖచ్చితంగా తీస్తాను, మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యేటట్టు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి నడుము పట్టీలు కట్ చేసి, ఎప్పుడైనా సరే బ్లౌజ్ స్టార్ట్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఫస్ట్ రెడీ చేసేసుకోండి. ఈ బ్యాక్ పార్ట్లో మనకి ఏముంది, డాట్స్ వేసుకొని ఓన్లీ నడుము పట్టీయే కదా వేసుకునేది. బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసుకోండి. ఇదిగోండి నేనైతే మ్యాక్సిమం ఇలా కోరాస్ ఉన్నదైతే తీసుకుంటాను నడుము పట్టీ కోసం. ఇలా కోరాస్ లేని వైపు కట్ చేసుకుంటే కనుక ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మీరు ఇది కోరాస్ ఉన్నాయి కాబట్టి ఫోల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. బ్యాక్ పార్ట్కి నడుము పట్టి జాయింట్ వేసేసుకోండి. చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు మీరు. నేను చెప్పిన టిప్స్ కనుక ఫాలో అయ్యి కట్ చేసుకున్నారు అంటే బ్లౌజ్ కూడా ఏ సైజు వాళ్ళకైనా పర్ఫెక్ట్గా కుదిరి తీరాల్సిందేనండి. ఎవరికైనా సరే తేడా అంటూ ఏమీ రాదనమాట మీకు. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోండి. లైనింగ్ బ్లౌజ్కైనా ఏ బ్లౌజ్కైనా నడుము పట్టి కానీ స్టిచ్చింగ్ మొత్తం సేమ్ టు సేమ్ ఉంటుంది. ప్లెయిన్ బ్లౌజ్కైనా లైనింగ్ బ్లౌజ్కైనా. ఇలా వేసుకున్న తర్వాత డాట్స్, బ్యాక్ డాట్స్ నేను ఆల్రెడీ మన వీడియోస్లో చెప్పాను. ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఈ నెక్ దగ్గర పట్టుకొని ఈ చివర మీరు ఖర్చుకి ఎంతైతే ఉంచుకుంటారో అక్కడికి పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఈ మధ్యలో వేసుకోవాలన్నమాట డాట్ అనేది. కరెక్ట్గా అది ఇదిగోండి ఇలా భుజానికి మధ్యలోకి రావాలి. ఇలా మనం ఫోల్డ్ చేసుకుంది. చాలా ఈజీ అనమాట. మీరు కట్ చేసుకునేటప్పుడు ఏ విధమైన మార్కింగ్స్ అవసరం లేదు, స్టిచ్ చేసుకునేటప్పుడే వేసేసుకోవచ్చు. బ్యాక్ డాట్స్ అయినా ఫ్రంట్ పార్ట్లో వేసే మెయిన్ డాట్స్ అయినా చాలా ఈజీగా వేసుకోవచ్చు, నా మెథడ్లో కనుక మీరు ఫాలో అయితే. ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి మనం హెమ్మింగ్ కోసం పట్టీ పెట్టుకున్నాం కదా, హ్యాండ్స్ కూడా రెడీ చేసేసుకున్నాం. ఇది వచ్చేసి పైన రైట్ సైడ్ అనమాట. సేమ్ ఇటువైపు కూడా ఒక మార్కింగ్ పెట్టుకోండి రైట్ సైడ్. ఇలా ఫస్ట్ వచ్చేసి ఇలా అంచు మడిచి కుట్టుకోండి సన్నగా హెమ్మింగ్ కోసం. ఇది వచ్చేసి ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ మళ్ళీ యాజ్ ఈజ్ ఇది కూడా ఫ్రంట్ పార్టే పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రెండు హ్యాండ్స్ ఒకే వైపుకి రెడీ చేసుకుంటారు. లేదంటే అది ఫ్రంట్ పార్ట్తో ఎండ్ అయింది కాబట్టి దీన్ని ఫ్రంట్ పార్ట్తో స్టార్ట్ చేయండి. అంటే ఫ్రంట్ పార్ట్ పక్కన ఉండాలి. లేదు ముందు మీరు స్ట్రెచ్ చేసుకున్నారనుకోండి, బ్యాక్ పార్ట్ ముందు వచ్చింది కదా, అప్పుడు దీనిలో బ్యాక్ పార్ట్ ఫస్ట్ పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పెద్ద కుట్టు పెట్టేసుకొని మీరు హెమ్మింగ్కి ఎంత అయితే వదులుకున్నారో అంత ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల హెమ్మింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు కూడా హెచ్చు తగ్గులు రావన్నమాట. కొంచెం ఒకవైపు ఎక్కువ మడిచి కుట్టకుండా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదిగోండి ఇలా స్టిచ్ వేసేసుకున్నాం కదా, హెమ్మింగ్ వేసాక ఓడ తీసేసుకోవచ్చు. ఇలా హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనకి బ్యాక్ హ్యాండ్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్.
వచ్చేసి మనకు ఆల్రెడీ ఇటు సైడ్న మనకి అతుకులు అయితే పడ్డాయి. కటింగ్ వీడియోలో చూపించాను నేను మీకు. ఇది 80 సెంటీమీటర్స్ ముక్క అనమాట. అతుకు వేసుకున్న తర్వాత ఈ పైన ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి, నీట్గా ఉంటుంది. ఈ అతుకు వేసుకున్న తర్వాత కరెక్ట్గా మనం కట్ చేసేసుకోవాలి. మనం ఎక్కడికి మెజర్మెంట్ పెట్టుకున్నామో అక్కడికి. ఇలా అతుకు వేసుకున్న తర్వాత మీరు ఎక్కడ వరకు అయితే అనుకున్నారో తగ్గిందో అక్కడ వరకు ఉంచుకొని మిగతాదంతా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ మెయిన్ డాట్స్ పోసుకుందాం. మెయిన్ డాట్స్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. మ్యాక్సిమం 100కి 100% నేను ఏ బ్లౌజ్ స్టిచ్ చేసినా డాట్స్ అయితే మార్కింగ్ పెట్టుకోను. యాజ్ ఇట్ ఈజ్ ఇదిగోండి, స్టిచ్ చేసేటప్పుడే ఇలా వేసేసుకుంటాను. మీకు కరెక్ట్గా వచ్చింది అనమాట. ఇది ఎలా వేసుకోవాలి పర్టికులర్గా కరెక్ట్గా ఓన్లీ డాట్స్ వరకు ఒక వీడియో అయితే పెట్టాను, చూడండి మన ఛానల్లో. బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ అన్నిట్లో ఉంటుంది ఈ టిప్స్ అనేది. ఇదిగోండి, ఇలా భుజానికి నెక్ వైపు, చంక వైపు ఎక్కువ ఉంచుకొని నెక్ వైపు ఇలా ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా ఈ మధ్యలోకి, అలాగే ఇక్కడ రెండు కలవాలన్నమాట. ఇలా ఎక్కువ తక్కువలు రాకుండా ఇలా కరెక్ట్గా కలవాలి. ఇలా వేసుకోవాలి మెయిన్ డాట్ అనేది. సుమారు 2.5 ఇంచులు ఏ సైజు వాళ్ళకైనా సరిపోయిద్ది. డాట్స్ ఎప్పుడైనా డబల్ స్టిచ్ వేసుకోవాలి. సైడ్ డాట్ కూడా నేను చెప్పాను ఆల్రెడీ. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు సగానికన్నా తక్కువ. ఇదిగోండి, ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మీకు ఈ నెక్ వైపు ఎక్కువ ఉండాలి, ఈ కింద తక్కువ ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పట్టుకోవాలి స్ట్రైట్గా. ఈ డాట్ ఎదురుగా ఇలా పట్టుకోవాలి. అస్సలు డాట్స్ కుదరకపోవడం, బ్లౌజ్ ఫిట్టింగ్ రాకపోవడం అంటూ ఉండదు. ఇలా వేసుకున్నారంటే మీరు ఏమీ కొలతలు ఫాలో అవ్వక్కర్లేదు. మీరు ఒక 2-3 బ్లౌజులు స్టిచ్ చేశారంటే మీకే ఐడియా వచ్చింది. ఇదిగోండి, ఫోల్డింగ్ అనేది ఇలా పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా ఈ చంక పార్ట్స్ అనేది రెండు ఒక చోట కలుస్తాయి. చూసారు కదా, ఈ కలిసిన దగ్గర ఇది స్ట్రైట్గా రావాలన్నమాట, క్రాస్ రాకుండా. ఇలా పట్టుకున్నప్పుడు కూడా ఈ కలిసిన చోట మీకు ఆటోమేటిక్గా స్ట్రైటే వచ్చింది. ఇది కూడా ఒక 4 ఇంచెస్ సుమారు వేసుకుంటే సరిపోయిద్ది. మనకి షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూడండి. సేమ్ ఇలాగే ఇటు సైడ్ కూడా వేసేసుకుందాం. ఇదిగోండి, రెండో వైపు కూడా డాట్స్ వేసేసుకున్నాను. ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ 2 పార్ట్స్ ఇలా పెట్టి చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేవా, ఏదన్నా ఎక్కువ తక్కువ వేసుకున్నారేమోనని. నాకు కరెక్ట్గానే ఉంది, ఎక్కువ తక్కువలు ఏం రాలేదన్నమాట. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్లు రెడీ చేసుకుందాం. షేప్ బెల్ట్లకి మనకి ఇది 80 సెంటీమీటర్స్ ముక్క కాబట్టి ఓన్లీ 1 పీసే వచ్చినాయండి. మనం ఎక్స్ట్రా వేసుకోవాల్సింది, రిటర్న్ వేసుకోవాల్సింది రెండు వేరే క్లాత్లో నుంచి అయితే తీసుకోవాల్సి వచ్చింది. కొంచెం దానికి దగ్గరగా ఉండే కలర్ వేయండి ఎప్పుడైనా సరే నార్మల్ బ్లౌజ్కి వేసేటప్పుడు. మరీ రెడ్ దానికి బ్లూ గ్రీన్ అలా వేయకుండా కొంచెం రెడ్ షేడ్లో ఉన్నాయి అయితే తీసుకోండి, లేదంటే బ్లౌజ్ నీట్గా కనిపించదు అనమాట. ఇదిగోండి, ఫస్ట్ అయితే ఇలా కట్ చేసుకుందాం, ఒక 2 లేయర్స్ అనమాట. ఇలా కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి ఎప్పుడైనా మీరు ఎక్స్ట్రా లోపల ఖర్చు కోసం తీసుకునేది ఏదైనా సరే అండి. ఫస్ట్ ఇలా ఎక్స్ట్రా తీసుకున్న పీస్ అయితే ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దాని మీద మెయిన్ పీస్ పెట్టుకోండి. పెట్టుకొని ఒక 1/4 ఇంచు ఖర్చుతో ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి సైడ్ జాయింట్ వైపు అనమాట. మనం టక్ పెట్టుకున్నాం కదా కట్ చేసుకునేటప్పుడు. కటింగ్ వీడియో ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ అది చూసి తర్వాత ఇది చూడండి, మీకు క్లారిటీగా అర్థమైద్ది. ఇదిగోండి, సేమ్ సైడ్ జాయింట్ వైపు పెట్టుకున్నాం కదా, ఇది కూడా సైడ్ జాయింట్ వైపు. అంటే ఈ రెండు ఇలా పక్క పక్కన ఉండాలి. ఇది మీకు ఉక్సులు కాజా పట్టీ వైపు వస్తే ఇది కూడా ఉక్సులు కాజా పట్టీ వైపు రావాలి. ఇలా పక్క పక్కన ఉండేటట్టు పెట్టుకోండి.
ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు అలా కాకుండా ఇలా పెట్టుకున్నారనుకోండి, రెండు ఒకే వైపుకి రెడీ అవుతాయి షేప్ బెల్ట్లు అనేవి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా గోరుతో ఒకసారి రబ్ చేసుకొని, అలా రబ్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్కి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. సేమ్ ఇటు సైడ్ కూడా. ఇప్పుడు ఈ చుట్టూ మెయిన్ మనం కట్ చేసుకున్న షేప్ బెల్ట్ ఉంది కదా, దాని మీద ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా వేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. రెండు షేప్ బెల్ట్లు ఇలాగే రెడీ చేసేసుకోండి. ఇదిగోండి, ఇలా షేప్ బెల్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఒకసారి రెండు ఇలా కొలిచి చూసుకోండి. ఏదన్నా ఎక్కువ తక్కువ వచ్చింది అనుకుంటే కరెక్ట్గా కట్ చేసేసుకోండి, ఎక్స్ట్రా ఉన్నది ఏమన్నా ఉంటే. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకొని చూసుకోండి కరెక్ట్గా వచ్చినాయా లేదా. ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఇప్పుడే కట్ చేసేసుకోండి. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఎడ్జ్కి అయితే ఒక స్టిచ్ వేసుకోండి. షేప్ బెల్ట్ మీద కాకుండా పైన ఫ్రంట్ పార్ట్ ఉంది, ఖర్చులని పైకి పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోండి. రెండు పార్ట్స్కి సేమ్ ఇలాగే వేసేసుకోండి. చెక్ చేసుకోండి ఏదన్నా ఒక పార్ట్ ఎక్కువ తక్కువ ఏమన్నా వచ్చిందేమో. చూసారు కదా, నాకైతే కరెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి. ఉక్సులు పట్టి కాజా పట్టికి ఎప్పుడైనా మీరు బ్యాక్ నెక్ కట్ చేసుకుంటాం కదా, ఆ పీస్ తీసుకున్నారంటే కరెక్ట్గా సరిపోయిద్ది. ఇలా మధ్యలో కన్నా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే ఇది కాజా పట్టికి, ఇది ఉక్స్ పట్టికి సరిపోయిద్ది. నేను మోస్ట్లీ 100% ఏ బ్లౌజెస్కైనా ఇలాగే తీసుకుంటాను. ఇక్కడ పీస్ అనేది మనం ఇంకా వెతుక్కోకుండా సరిపోయిద్ది అనమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి, ఆల్రెడీ మనకి ఈ నెక్ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఈ ఫోల్డింగ్ సరిపోయింది. చక్కగా ఇలా పెట్టేసుకొని వేసేసుకోవచ్చు. మనకి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. నెక్ పీస్ అయితే ఉక్సులు పట్టి కాజా పట్టికి యూజ్ చేసుకోండి. ఇది కుట్టడమే కాదండి, ఏ పీస్ మనం ఎక్కడ వాడుకోవాలనేది కూడా తెలియాలి. అప్పుడే మీరు తక్కువ క్లాత్తో అయినా ఈజీగా కుట్టుకోవచ్చు బ్లౌజ్ అనేది. అలాగే ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా ఒక స్టిచ్ వేసుకోండి. ఈ మధ్యలో కాజాలు వేసుకున్నారంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ కూడా. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది బ్లౌజ్కి చాలా
లుక్గా ఉండాలన్నమాట. ఉక్స్ పట్టి కాజా పట్టి నీట్గా వేసుకోండి. ఫినిషింగ్ నీట్గా ఉంటే కస్టమర్స్ ఫస్ట్ బ్లౌజ్ ఇవ్వగానే చూసేది ఉక్సులు పట్టి కాజా పట్టి మెయిన్ కనిపించింది మీకు. అది నీట్గా ఉంటే ఇంప్రెషన్ బాగుంటుంది అనమాట కొత్త కస్టమర్లు అయితే. ఉక్సులు పట్టి కాజా పట్టి కూడా నేను కింద ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకోండి, చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇలా తీసేసుకోండి. తీసుకొని ఎడ్జ్కి స్టిచ్ వేసుకోండి. మన బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ అన్నిట్లో చెప్తున్నానండి. పర్టికులర్గా ఉక్సులు పట్టి కాజా పట్టి దగ్గర నుంచి ప్రతి చిన్న విషయం కూడా చాలా వివరంగా చెప్తున్నాను. మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండండి, లాస్ట్ వరకు చూడండి. మన సబ్స్క్రైబర్లకు ఒక ఐడియా అంటూ వచ్చింది నేను ఎలా కుడతాననేది. ఇంకా ప్రతి వీడియోలో ప్రతిదీ డీటెయిల్గా చెప్తే వీడియో అనేది లెంతీ అయిపోయింది. ఇంకా మన ఫర్దర్ వీడియోస్లో ఈ ఉక్సులు పట్టి కాజా పట్టి ఇలా నీట్గా డీటెయిల్గా వివరంగా అయితే చూపించలేను. మన వీడియోస్ అన్నీ మీకు యూజ్ అయ్యే వీడియోలే ఉంటాయి. మోస్ట్లీ స్కిప్ చేయకుండా చూశారు అంటే చాలా ఉపయోగంగా ఉంటుంది మీకు. టైలరింగ్ నేర్చుకోవాలి మేము, స్టిచ్ చేయాలి బయట వాళ్ళవి కూడా పర్ఫెక్ట్గా అనే వాళ్ళకైతే మన ఛానల్ చాలా యూజ్ అయ్యిద్ది అనమాట. ఇదిగోండి ఉక్సులు పట్టి కాజా పట్టి వేసిన తర్వాత ఇలా ఒకసారి చెక్ చేసుకొని చూడండి. ఇక్కడ ఏమన్నా చాలా మందికి ఉక్స్ పట్టి కన్నా కాజా పట్టి అలా ఎక్కువ తక్కువలు వస్తున్నాయి అంటున్నారు. చూసారు కదా, నాకు ఎంత ఒక్క పాయింట్ ద్వారా కొంచెం ఎక్కువ వచ్చింది. ఇలా ఎక్కువ వచ్చినప్పుడు మీరు ఇక్కడే కట్ చేసేసుకోండి. దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. మరీ 1/2 ఇంచు అలా ఎక్కువ రాకుండా చూసుకోండి. మోస్ట్లీ సరిపోయిద్ది అనమాట. ఇంకా కొంచెం అంటారా, ఈ ఉక్సులు పట్టి కాజా పట్టి క్లాత్ అనేది మనకి అటు ఇటుగా ఉంటుంది కాబట్టి కొంచెం అనేది సహజం. బ్యాక్ పార్ట్కి అయితే జాయింట్ చేసేసుకుందాం అన్నీ. ఇదిగోండి బ్యాక్ పార్ట్ చాలా ఈజీ అండి. బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ కొంచెం అర్థం చేసుకోగలిగితే నా కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కావచ్చు, ఆల్రెడీ టచ్ ఉంది కానీ పర్ఫెక్ట్గా కుట్టలేకపోతున్నాము, ఏదో ప్రాబ్లం వస్తుంది బ్లౌజెస్కి అనుకునే వాళ్ళైతే నా మెథడ్లో అయితే ఫాలో అవ్వండి. మీరు పర్ఫెక్ట్గా 100% పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే కుట్టుకోగలుగుతారు. మీరు కుట్టుకోవడమే కాదు, మీ కస్టమర్లకు కూడా కుట్టగలుగుతారు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట నా కటింగ్. ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయింట్. ఇదిగోండి ఇలా మార్కింగ్ పెట్టుకున్నది ఫ్రంట్ వైపు అనమాట. ఇది బ్యాక్ వైపు కదా, అంటే ఈ హ్యాండ్ దీనిది కాదు. ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఇది వచ్చేసి ఇదిగోండి ఇంటూ స్టిచ్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది ఈ హ్యాండ్ అనమాట. ఇలా చూసుకొని జాయింట్ వేసుకోండి. హ్యాండ్స్ అనేది ఫ్రంట్ది బ్యాక్కి, బ్యాక్ ఫ్రంట్కి వేసారంటే ఇక బ్లౌజ్ పాడైపోయినట్టే. హ్యాండ్ కానీ క్లాత్ కానీ ఏది సాగదీయొద్దు, ఏది కూడా లాగొద్దు. అలా పెట్టుకొని స్టిచ్ వేసుకోండి నీట్గా. ఒకే ఖర్చుతో వేసుకోండి స్టిచ్ ఎప్పుడైనా. హ్యాండ్స్కి ఎప్పుడైనా డబల్ స్టిచ్ వేసుకోండి. ఇలా హ్యాండ్ జాయింట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు అటు సైడ్ హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా 2 హ్యాండ్స్ అయితే అటాచ్ చేసేసుకున్నాను. 2 హ్యాండ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ ప్రకారం సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. సేమ్ మన మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే. మన సబ్స్క్రైబర్ కూడా ఒకళ్ళు కామెంట్ చేశారు ఆది బ్లౌజ్తో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిమని. తనకి కూడా యూజ్ అయ్యిద్ది అని అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ది, ఇది మనం కుట్టింది కూడా బ్యాక్ పార్ట్. ఇలా ఇలా పెట్టేసుకోండి. ఇలా ఎక్కడ వరకు ఉంది హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత
ఇలా ఫస్ట్ రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసిన తర్వాత చంక లూజ్ కొలుచుకోండి. చంక లూజ్ కొలుచుకునేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి. ఇదిగోండి ఈ కరెక్ట్‌గా ఇలా పెట్టుకొని షోల్డర్ దగ్గర ఇలా పెట్టేసుకోండి. చంక కనిపిస్తుంది కదా మీకు, ఇలా రౌండ్‌గా ఇలా పెట్టుకోండి. మన మెజర్‌మెంట్ బ్లౌజ్‌ది కూడా సేమ్ అలాగే షోల్డర్ దగ్గర పట్టుకొని, ఇదిగోండి ఇలా పట్టుకొని షోల్డర్ దగ్గర ఈ స్టిచ్ ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇలా కొలుచుకోండి. కరెక్ట్‌గా ఇలా కొలుచుకోండి. ఇలా కొలుచుకొని ఎక్కడ వరకు వచ్చింది లూజు, ఇక్కడ వరకు వచ్చింది. ఎక్కడ వరకు స్టిచ్ వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక స్టిచ్ వేసుకోండి. ఓకేనా? ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకోండి మధ్యలోకి కరెక్ట్‌గా. ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్‌గా మెజర్మెంట్ బ్లౌజ్ కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకోండి. కనిపిస్తుంది కదా మీకు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని మెజర్మెంట్ బ్లౌజ్ని కూడా అలాగే ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకోండి. ఇదిగోండి ఈ చివరి నుంచి ఇలా పెట్టుకోండి. ఎక్కడ వరకు వచ్చింది అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ వరకు వచ్చింది కదా స్టిచ్, ఇలా రెండు వైపులా ఇలా పెట్టుకోండి. అలాగే ఇది వచ్చేసి ఉక్సులు పట్టీ వైపు, సేమ్ మెజర్మెంట్ బ్లౌజ్లో కూడా ఉక్సులు పట్టీ వైపు ఇలా పెట్టుకోండి. ఉక్సులు పట్టీ వైపు పెట్టుకొని ఎక్కడ వరకు ఉందో చూడండి. ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది కదా స్టిచ్, ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఉక్సులు పట్టీ కాజా పట్టీ కొలుచుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఆది ప్రకారం స్టిచ్ వేసుకునేటప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కలుపుతా స్ట్రైట్గా వేసుకోండి. కుట్టు అనేది వంకర రాకుండా. బిగినర్స్ అయితే కనుక ఇలా ఒక స్కేల్ పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకోండి. ఇదిగోండి సైడ్ జాయింట్ కూడా చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మెజర్మెంట్ బ్లౌజ్తో మనకి చంక లూజ్ కరెక్ట్గా వచ్చిందా రాలేదా ఎలా తెలుసుకోవాలంటే, మెజర్మెంట్ బ్లౌజ్ ఇదిగోండి ఉక్సులు పట్టీ వైపు మనం జాయింట్ వేసేసుకున్నాం కదా, ఈ జాయింట్ వేసుకున్న దగ్గర సేమ్ మెజర్మెంట్ బ్లౌజ్ కూడా ఇలాగే ఉక్సులు పట్టీ వైపు తీసుకోండి. ఇదిగోండి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఈ కాజా పట్టీ ఈ ఉక్స్ పట్టీకి ఇలా పెట్టుకోండి. బ్లౌజ్ అనేది చూసారు కదా ఎంత కరెక్ట్గా వచ్చిందో స్టిచ్ అనేది. కనిపిస్తుందా మీకు? ఒకే చోట కరెక్ట్గా ఇదిగోండి ఆ స్టిచ్ దగ్గరికే వచ్చింది. స్టిచ్ అనేది మనకి ఏ మాత్రం కొంచెం అటు ఇటుగా కూడా రాలేదన్నమాట. అంటే మనకి సేమ్ మెజర్మెంట్ లానే వచ్చింది ఇక్కడ చంక దగ్గర లూజ్. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ కొలుద్దాం. చెస్ట్ లూజ్ కోసం ఇదిగోండి ఇక్కడ డాట్ వేసుకున్న దగ్గర ఇలా పట్టుకున్నారు అంటే ఇక్కడికి ఫోల్డింగ్ పడిపోయింది. ఇలా పట్టుకోండి. సేమ్ మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా అలాగే పట్టుకోండి. ఇలా పట్టుకొని కొలిసి చూడండి. ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇది కూడా కరెక్ట్గా వచ్చింది మనకి లూజ్ స్టిచ్ అనేది. ఏమి ఒక పాయింట్ కూడా అటు ఇటు రాలేదు. అనిపిస్తుందా మీకు? అదిగోండి స్టిచ్ కరెక్ట్గా వచ్చిందనమాట. ఈ లూజ్ కూడా మనకి ఇలా వచ్చిందంటే మీకు బ్లౌజు ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు. అలా కొలుచుకున్నారు కదా, ఇంకా యాజ్ టీజ్ సేమ్ ఎక్స్ట్రా ఉన్న స్టిచెస్ కూడా వేసేసుకుందాం. ఇంకంతేనండి. అలా కొలుచుకున్నారు అంటే మీకు కరెక్ట్గా మెజర్మెంట్ బ్లౌజ్తో మనకి స్టిచ్ మ్యాచ్ అయిందా లేదా లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ మనం అటు సైడ్ కూడా అంటే కాజా పట్టీ వైపు జాయింట్ వేసిన తర్వాత కూడా అలాగే ఒకసారి అలాగే ఒకసారి చెక్ చేసుకోండి మీకు కరెక్ట్గా వచ్చిందా రాలేదా. 99% వచ్చిందండి, ఏమి తేడా రాదు. ఇలా ఎక్స్ట్రా 3 స్టిచెస్ అయితే ఈ స్టిచెస్ కూడా నీట్గా వేసుకోండి లైన్గా. ఎందుకంటే వాళ్ళకి లూజు టైట్ అలా అనిపించినప్పుడు వాళ్ళకి తీసుకోవడానికి వీలుగా ఉండాలి కదా. ఇలా వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోండి. నేను మన కాలర్ పట్టీ అంటారు కదా, మెడపట్టి నేను వేసే స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఎవరు చూపించి ఉండరు. నేను వేసే పద్ధతి అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. స్ట్రైట్ కట్ బ్లౌజు కటింగ్ వీడియోలో కూడా చూపించాను నేను మీకు. ఇదిగోండి ఇలా స్ట్రైట్గా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇటు సైడ్ కూడా జాయింట్ వేసేసుకుంటున్నాం, సైడ్ జాయింట్.
ఇలా నెక్ పీస్ అనేది స్ట్రైట్గా ఇలా స్టిచ్ వేసి రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్కి ఎలా జాయింట్ వేసుకోవాలో చూడండి. ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. కరెక్ట్గా సమానంగా ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ అనేది కింద ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెన్స్ రెండు ఈ నెక్కి జాయింట్ వేసుకోండి. ఒక 1/2 ఇంచు ఖర్చుతో కరెక్ట్గా నెక్ మొత్తం ఒకటే ఖర్చుతో జాయింట్ వేసుకోండి. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ కాకుండా నేను ఎలా చూపిస్తున్నాను చూడండి. ఇలా వేసుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా బొటిక్ స్టైల్లో వచ్చింది అనమాట. ఫినిషింగ్ నెక్ పట్టీ అనేది ఇంకా మీరేం కట్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. నెక్ పట్టీ అనేది కరెక్ట్ ఒక 3/4 ఇంచు ఉండేటట్టు తీసుకోండి. అప్పుడు మీకు నెక్ పట్టీ మరీ వెడల్పు కాకుండా ఉంటుంది, సన్నగా అవ్వకుండా కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఎడ్జ్కి నెక్ పట్టీకి ఈ ఎడ్జ్కి వేసుకోండి. చివర కాదు, ఈ ఎడ్జ్కి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మెడపట్టీ అనేది స్టిఫ్గా ఉంటుంది. మీరు హెమ్మింగ్ చేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ తిప్పుకుంటారు కదా, నెక్ పట్టీ అనేది స్టిఫ్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది అనమాట. ఇదండి ఇవాళ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.